హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం రేగి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే రేగికాయలు తీసుకొని దానిపైన ఉన్న కాడను తీసేసి తర్వాత దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట: జీలకర్ర, చింతపండు, పచ్చిమిరపకాయలు అండ్ రేగికాయలు, బెల్లం, ఉప్పు అనమాట. ఫస్ట్ అయితే మనం జీలకర్ర వేసుకొని దంచుకుంటాము. తర్వాత చింతపండు వేసుకుంటాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాం. తర్వాత బెల్లం, సాల్ట్ వేసుకొని బెల్లం వేసుకొని దంచుకుంటాము. ఈ మామూలుగా అయితే మనం దీన్ని మిక్సీకి కూడా వేసుకోవచ్చు, అయితే నేను దంచుకుంటున్నాను. మిక్సీకి వేసేటప్పుడు అయితే రేగికాయలు ఫస్ట్ గుజ్జు వేసుకొని తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తర్వాత అదే దాని లోపల ఇత్తనం వస్తుంది కదా, అవి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత అయితే రేగికాయలు వేసుకొని దంచుకోవాలి. అంటే రేగిపళ్ళ సీజన్ అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు తినాలనిపిస్తుంది మనకి, అందుకనేసి ఇది ప్రాసెస్ అనమాట. వడలు చేసి పెట్టుకున్నాం అంటే నిలవ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. దంచేసుకొని దాన్ని ఒక్కొక్క బౌల్లోకి సర్వ్ చేసుకొని ఒక పాలిథిన్ కవర్ టైప్లో ఒకటి తీసుకొని ఎండలో అనమాట వడల్లాగా ఎండబెట్టేసుకోవాలి. ఒక 2 days అలా ఒక 2 days ఎండలో పెట్టేస్తే అలా అయిపోతాయి. అవి అయిపోయాక ఒక పాలిథిన్ కవర్స్ చిన్నవి అమ్ముతారు షాప్స్లో, అవి తెచ్చేసుకొని ఒక ప్యాకెట్ ఇంకా దాంట్లో ప్యాక్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి ప్యాక్ చేసుకోవాలి. అన్నీ అలా ప్యాక్ చేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.